ఈరోజు మనము గణిత శాస్త్ర బోధనా పద్ధతులు అంటే మ్యాథ్స్ మెథడాలజీలోని ఫస్ట్ చాప్టర్ గురించి మనం నేర్చుకోబోతున్నాము. ఈ ఫస్ట్ చాప్టర్ పేరేంటి అంటే గణిత శాస్త్ర స్వభావము, విస్తృతి. దీని గురించి మనం నేర్చుకోబోతున్నాము. ఓకే. ఈ చాప్టర్‌ని నేను ఎంటైర్ చాప్టర్‌ని మనం ఒక 3 పార్ట్‌లుగా డివైడ్ చేసుకోవచ్చండి. ఓకేనా? ఏంటి ఆ 3 పార్ట్‌లు అంటే శాస్త్ర అర్థము, నెక్స్ట్ సెకండ్ పార్ట్ వచ్చేసరికి గణిత శాస్త్ర స్వభావము. ఓకే. థర్డ్ పార్ట్‌కొచ్చేసరికి గణిత శాస్త్ర విస్తృతి. ఈ 3 పార్ట్‌లుగా మనము దీన్ని డివైడ్ జేసుకోవచ్చు. ఓకేనా? సో, మొదటి పార్ట్ ఏంటి? గణిత శాస్త్ర అర్థము. రెండో పార్ట్ ఏంటి? గణిత శాస్త్ర స్వభావము. మూడో పార్ట్‌కొచ్చేసరికి గణిత శాస్త్ర విస్తృతి అండ్ పరిమితి. దీని గురించి మనం నేర్చుకోబోతున్నాం. ఈ వీడియోలో మనం ఏది నేర్చుకోబోతున్నాము అంటే గణిత శాస్త్రం యొక్క అర్థం గురించి నేర్చుకోబోతున్నాం. ఓకేనా? గణిత శాస్త్రం యొక్క అర్థం గురించి మనం నేర్చుకోబోతున్నాం. సో, ఈ టాపిక్‌లో మనం ఏమేమి నేర్చుకోబోతున్నాం అంటే గణిత శాస్త్రం యొక్క పరిచయము, గణిత శాస్త్రం యొక్క గణిత శాస్త్రం అంటే ఏమిటి? ఓకే. గణిత శాస్త్రం అంటే ఏమిటి? దీంట్లో మనం నిర్వచనాలు నేర్చుకోబోతున్నాము. నెక్స్ట్ వివిధ గణిత శాస్త్రవేత్తలు ఇచ్చిన నిర్వచనాల గురించి నేర్చుకోబోతున్నాము. మరియు గణిత శాస్త్రం యొక్క లక్షణాలను గురించి మనం నేర్చుకోబోతున్నాం. గణిత శాస్త్రం యొక్క లక్షణాలను గురించి మనం నేర్చుకోబోతున్నాము. ఓకేనా? ముందుగా పరిచయం. గణిత శాస్త్రం యొక్క పరిచయం. ఈ పరిచయాన్ని నేనొక పద్యంతో ప్రారంభిద్దామని అనుకుంటున్నాను. ఏంటి ఆ పద్యము అంటే యదశిఖ మయూరాణం నాగానాం మదయా యథ తద్వేదాంగ శాస్త్రానం గణితాతద. అంటే నెమళ్ళకు పించం ఎంత ముఖ్యమో, పాములకు మనులెంత ముఖ్యమో, వేదాంగ శాస్త్రాలలో గణితం గూడా అంత ముఖ్యము అని ఈ పద్యం యొక్క భావం. అంత ముఖ్యమైనది కాబట్టే ఈరోజు మనం దాని గురించి నేర్చుకోబోతున్నాం. అసలు గణితం అంటే ఏంటి? గణిత పరిచయం అంటే ఏంటిది? అంటే అసలు పరిచయం గూడా అక్కర్లేనిదే గణితం. ఎందుకు? అంటే ఇది గణితము మానవ జీవితంతో అవినాభావ సంబంధాన్ని కలిగి ఉంటుంది. ఓకే. ఇది మానవ జీవితంతో అవినాభావ సంబంధం కలిగి ఉంటుంది. ఇది ఎలా ఏర్పడింది అంటే మానవ కృషి ఫలితము. గణితం అనేది మానవ కృషి ఫలితము. మానవుడే నిర్మించాడు. ఇది మానవ నిర్మితమైనది గణితము. ఓకే. నిద్ర లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ఏదో ఒక సందర్భంలో మనం దీన్ని ఉపయోగిస్తూనే ఉంటాము. నిజమే కదా! ఏదో ఒక విషయంలో మనం ఖచ్చితంగా గణితాన్ని ఉపయోగిస్తూనే ఉంటున్నాము. మానవ జాతి పుట్టినప్పటి నుంచెల్లి నా మానవ నాగరికతతో పాటు మానవ నాగరికతతో పాటు గణితం కూడా అభివృద్ధి చెందుతుంది. ఓకే. అందుకే గణితాన్ని మనం ఏమంటాం? మానవ నాగరికతకు అద్దము అని అంటాము. అలాంటిదే గణితము. ఈ గణితాన్ని ఉప్ ప్రభుత్వము సెకండరీ స్థాయి వచ్చేవరకి ఇది వచ్చేవరకి ఓకే. ఇచ్చేవరకు కాదు. సెకండరీ స్థాయి వచ్చే వరకు తప్పనిసరిగా అభ్యసించాల్సిన విషయంగా చేర్చడం జరిగింది. ఓకేనా? అసలు ఎందుకు చేర్చబడింది అంటే అంత ఇంపార్టెంట్ అయింది కాబట్టే మనం దీన్ని చేర్చడం జరుగుతుంది. ఓకేనా? సో, నెక్స్ట్ ఇందాక మనం చెప్పుకున్నాం గదా! ఇది మానవ నాగరికతకు అద్దం లాంటిది. ఇది మానవ నాగరికతకు అద్దం లాంటిది. అలాగే నెమళ్ళకు పించంలాగా, పాములకు మనులలాగా మరియు వేదాంగ శాస్త్రాలకు గణితం శిరోధార్యమైనది. అంత ఇంపార్టెంట్ అయినది అని చెప్పేసి ఉంటుంది. నెక్స్ట్ మనము అంటే ఏమిటి? అంటే గణిత శాస్త్రం యొక్క అర్థము, దాని నిర్వచనాలు గురించి నేర్చుకోబోతున్నాం నెక్స్ట్ స్లైడ్‌లో. ఓకే. నెక్స్ట్ స్లైడ్‌లో మనం ఏం నేర్చుకోబోతున్నాం? గణిత శాస్త్రం యొక్క అర్థం గురించి నేర్చుకోబోతున్నాము. గణితాన్ని మనం ఇంగ్లీష్‌లో ఏమంటామండి? మ్యాథమెటిక్స్ అని అంటాం. ఓకేనా? గణితాన్ని ఇంగ్లీష్‌లో మనం ఏమంటాం? మ్యాథమెటిక్స్ అని అంటాం. ఈ మ్యాథమెటిక్స్ అనే పదం దేని నుంచి ఆవిర్భవించింది? అంటే గ్రీక్ భాషలోని మ్యాంథనిన్ అండ్ టెక్ని అనే 2 పదాల నుంచి మ్యాథమెటిక్స్ పదాన్ని తీసుకోవడం జరిగింది. ఓకే. గణితాన్ని మనం ఇంగ్లీష్‌లో ఏమంటున్నాం? మ్యాథమెటిక్స్ అని అంటాం. ఓకే. ఈ మ్యాథమెటిక్స్‌ని ఏ భాష నుంచి తీసుకున్నాము? గ్రీక్ భాషలోని మ్యాంథనిన్ అండ్ టెక్ని పదాల నుంచి మ్యాథమెటిక్స్ పదాన్ని తీసుకోవడం జరిగింది. అసలు మ్యాంథనిన్ అంటే ఏంటి? అంటే టు లెర్న్ అంటే నేర్చుకోవడం. మ్యాంథనిన్ అంటే నేర్చుకోవడం. టెక్ని అంటే ఏంటి? కళ. ఓకే. ఒక సూక్ష్మ పద్ధతి. ఓకే. టెక్ని అంటే ఒక ఆర్ట్ అన్నట్టు. ఓకేనా? సో, అలాంటి ఆర్ట్ అంటే గణితం అనేది నేర్చుకోవడంలో ఒక ఆర్ట్ లాంటిది అనేది దీని యొక్క మీనింగ్.
ఓకేనా? గణితాన్ని సంస్కృతంలో మనమేమంటాం? గణ్ అని అంటాం. దాన్ని గణ్ అంటే ఏంటి? లెక్కించడము అని అర్థం. కాబట్టి గణితం అంటే లెక్క అని చెప్పుకుంటాము. హిందీలో మరి పంజాబీలో గణితాన్ని ఏమంటామంటే గణిత అని అంటాం. ఓకే. గణితాన్ని ఏమంటాం? గణిత అని పేరు. దీని అర్థం గణిత శాస్త్రము, గణన శాస్త్రము అని. ఓకేనా? సో, గణితంలో మనం ఏమేమి దేని గురించి డిస్కస్ చేస్తున్నాము అంటే, గణితంలో సంఖ్యల గురించి, పరిమాణం గురించి, మరియు ఆకారాల గురించి మనం, మనం వర్క్ చేస్తాము. గణితము సంఖ్య, పరిమాణము, ఆకారాల శాస్త్రము. గణితము సంఖ్య, పరిమాణము మరియు ఆకారాల శాస్త్రము. ఇది ఎలాంటి ఆలోచన కల్పిస్తుంది మనకి అంటే, ఇది పరిమాణబద్ధమైన ఆలోచనలను వ్యక్తపరచడానికి ఉపయోగించబడేదే భాషనే గణితము అంటారు. ఇది పరిమాణబద్ధమైన అంటే క్వాలిటేటివ్ థాట్స్‌ని ఎక్స్‌ప్రెస్ చేయడానికి ఉపయోగపడేదే గణితము అని అంటాం. ఓకేనా? ఇప్పుడు ఇది గణిత శాస్త్రం మీకు అర్థం. గణితము మనం ఇంగ్లీష్‌లో ఏమంటాం? మ్యాథమెటిక్స్ అని అంటాం. ఈ పదాన్ని మ్యాథమెటిక్స్ అనే పదాన్ని మనం గ్రీక్ భాషలోని మ్యాంథనిన్ అండ్ టెక్నీ పదాల నుంచి తీసుకున్నాము. మ్యాంథనిన్ అంటే నేర్చుకోవడము, టెక్నీ అంటే కళ, ఒక సూక్ష్మ పద్ధతి. నెక్స్ట్ సంస్కృత భాషలో గణ్ అంటాం. దీని గురించి లెక్కించడం అని అంటాం. హిందీ భాషలో ఆర్ పంజాబీలో గణిత అంటాం. గణితం అంటే గణన శాస్త్రం. గణితం శాస్త్రంలో దేని గురించి మనం డిస్కస్ చేస్తుంటాము? సంఖ్యల గురించి, పరిమాణం గురించి, ఆకారాల గురించి డిస్కస్ చేస్తున్నాం. అందుకే సంఖ్య, పరిమాణము, ఆకారాల శాస్త్రము అని అంటాం. ఇది ఎలాంటి ఆలోచనలను వ్యక్తపరచడానికి ఉపయోగపడుతుంది? పరిమాణబద్ధం అంటే క్వాలిటేటివ్ ఆలోచనలను వ్యక్తపరచడానికి ఉపయోగపడే భాషనే గణితము. ఓకేనా? నెక్స్ట్, నెక్స్ట్ స్లైడ్‌లో మనం వివిధ గణిత శాస్త్రవేత్తలు ఇచ్చిన నిర్వచనాల గురించి డిస్కస్ చేస్తున్నాం. ఓకేనా? ఈ నిర్వచనాలను గుర్తుపెట్టుకోవడానికి ఒక కోడ్‌ను గూడా ఇస్తున్నాను. మీకు ఈజీగా గుర్తుండడానికి. సో, ఫస్ట్ నిర్వచనం బెల్ అనే గణిత శాస్త్రవేత్త గణితాన్ని ఏమని ఇచ్చారు అంటే, గణితము సంఖ్య, రాశి, మాపనాల విజ్ఞానము. గణితము అనేది సంఖ్య, రాశి, మాపనాల విజ్ఞానంగా డిస్కస్ చేశాడు. ఓకే. సార్ ఇక్కడేంటి బెల్ అనే శాస్త్రవేత్త అని గణిత శాస్త్రవేత్త. మరి రాశి అనే హెడ్‌లైన్ ఎందుకు జేస్తున్నారు సార్ అంటే, ఇవి 2 లింకప్ చేసుకోవాలి. బెల్ అనేది రాశి అనే పదంతో లింకప్ చేసుకోవాలి. ఎట్లా గుర్తుపెట్టుకోవాలి సార్ అంటే, నేను రాస్తున్నప్పుడు బెల్ మోగిందబ్బా! అంటే ఈ బెల్ ఇచ్చిన సో, నిర్వచనాన్ని ఇలా గుర్తుపెట్టుకోవాలి. రాశి అనొస్తే బెల్ అని, బెల్ అనొస్తే రాశి అని ఇంటర్‌లింక్ చేసుకుంటే మనకి ఈజీగా గుర్తుంటుంది. అలా నేనైతే అలాగే గుర్తుపెట్టుకున్నాను. మీ ఇష్టం మీరెలా గుర్తుపెట్టుకుంటారో. కానీ ఈ మెథడ్ అయితే ఫాలో అయినాను నేను. మీకు నచ్చితే ఫాలో అవ్వండి. నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటి? మేరియా పియరీ. మేరియా పియరీ ఏం చెప్పింది ఈ గణిత శాస్త్రవేత్త? పరికల్పిత ఉత్పాదక వ్యవస్థయే గణితము. పరికల్పిత ఉత్పాదక వ్యవస్థయే గల్ గణితము. దీంట్లో ఎలా గుర్తుండ మేరీ, పరి. మేరీ, పరి. పరికల్పిత. అలా అయినా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో, నెక్స్ట్, నెక్స్ట్ గణిత శాస్త్రవేత్త ఎవరు? బెంజమిన్ పీర్స్. ఏమని డిస్కస్ చేశాడు గణితాన్ని? అంటే ఆవశ్యకత పర్యవసానాలను ఊహించే విజ్ఞానమే గణితము. ఆవశ్యకత పర్యవసానాలను ఊహించే విజ్ఞానమే గణితము అని అంటాను. ఇక్కడ బెంజమిన్ పీర్స్‌లో పీఆర్ వచ్చింది, వచ్చింది. అలా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ పర్యవసనాలు అలా గుర్తుపెట్టుకోవడానికి లింకప్ చేసుకున్నాను. నేనైతే అలా గుర్తుపెట్టుకున్నాను. నెక్స్ట్ గణిత శాస్త్రవేత్త ఎవరు అంటే లాక్. లాక్ ఏమనిచ్చాడు అంటే హేతువాదంలో మానవుని మేధస్సును స్థిరపడే మార్గము గణితము. ఓకే. హేతువాదంలో మానవుని మేధస్సును స్థిరపడే మార్గమే గణితము అని నిర్వచించాడు. సో, ఇక్కడ లాక్ అంటే తాళం. ఎప్పుడైనా ఎటైనా ఇంటికెళ్ళి బయటికెళ్దాం అనుకున్నాం అనుకోండి. ఇంటికి తాళం ఎయాలిగా. తాళం ఎయకపోతే ఏమంటాం? గాలిగాలైతాం అస్థిరం. తాళమేస్తే స్థిరంగా ఉంటాం. అట్లా స్థిరపడేది అంటే లాక్. లాకేస్తే మనం స్థిరంగా ఉంటాం. అలా గుర్తుపెట్టుకున్నాను నేను. ఆహ్, బెంజమిన్ ఫ్రాంక్లిన్, బెంజమిన్ ఫ్రాంక్లిన్ ఏమని చెప్పాడు అంటే, విజ్ఞాన శాస్త్రం కన్నా మిన్నైనది, అద్భుతమైనది, మానవుని నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడేది, ప్రశంసనీయమైనది, ప్రదర్శింపదగినది గణితము అని చెప్పన్నాడు. ఇక్కడ బెంజమిన్‌ని నేను విజ్ఞాన శాస్త్రం గురించి లింకప్ చేసుకున్నాను. బెంజిన్ గురించి నేను సైన్స్‌లో నేర్చుకున్నాను. సైన్స్‌ని నేను విజ్ఞాన శాస్త్రంలాగా నేను గుర్తుపెట్టుకున్నాను. అలా
బెంజిన్ గురించి బెంజిన్, బెంజమిన్ అలా విజ్ఞాన శాస్త్రం అలా లింకప్ చేసుకున్నాం. బెంజమిన్ వస్తే విజ్ఞాన శాస్త్రం వస్తుందంటే బెంజమిన్ అని నేను గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేసినాను. నెక్స్ట్ గణిత శాస్త్రవేత్త ఎవరు అంటే బెర్ట్రాండ్ రస్సెల్. రస్సెల్ ఏమని చెప్పాడు? సంగతాలైన స్వీకృతాల నుండి ఇక్కడ ఒకటి చిన్న వర్డ్ మిస్ అయింది. పరస్పర సంగతాలైన స్వీకృతాల నుండి తప్పనిసరిగా ఉత్పన్నమయ్యే ఫలితాల సమగ్ర చర్చ గణితము అని అన్నాడు. ఓకేనా? సంగతాలు అని నేను ఇలా గుర్తుపెట్టుకున్నాను. సంగతాలు బెర్ట్రాండ్ రస్సెల్. ఓకే. లాజిక్ ఏముండదు. దీనికి గుర్తుపెట్టుకోవడమే ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ బేకన్. నెక్స్ట్ బేకన్ మహాశయుడు ఏం జెప్పాడు అంటే, సకల శాస్త్రాలకు మూలము, ద్వారము లాంటిది గణితము. సకల శాస్త్రాలకు మూలము, ద్వారము లాంటిది గణితము అని జెప్పాడు. నెక్స్ట్ అరిస్టాటిల్ మహాశయుడు గణితాన్ని గురించి ఏం జెప్పాడు? గణితం అంటే పరోక్ష మాపనము, ఇండిపెండెంట్ మెజర్‌మెంట్ అన్నట్టు. ఓకేనా? గణితం అంటే పరోక్ష మాపనము. దాని గురించి ఇవి వివిధ గణిత శాస్త్రవేత్తలు ఇచ్చిన నిర్వచనాలు. ఓకే. వెల్ అంటే రాశి, పీరి అంటే పరికల్పిత, బెంజమిన్ పీర్స్ రా 2 వచ్చింది. ఇక్కడ కూడా 2 వచ్చినాయి. లాక్ అంటే స్థిరపడడం, బెంజిన్ అంటే విజ్ఞాన శాస్త్రము, రస్సెల్ అంటే సంగతాలు, బేకన్ అంటే మూలము, అరిస్టాటిల్ అంటే పరోక్ష మాపనం. ఓకే. అట్లా మనం గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేసుకోవాలి. మీకు ఇంకేమైనా కోర్స్ ఉంటే అలా అయినా మీకు నచ్చినట్టుగా మీరు చేసుకోవచ్చు. డెవలప్ చేసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ స్లైడ్‌లో గణిత శాస్త్రం యొక్క లక్షణాల గురించి నేర్చుకోబోతున్నాము. గణిత శాస్త్రం యొక్క లక్షణాల గురించి నేర్చుకోబోతున్నాం. గణితము దేని గురించి చెప్తుంది? గణితము సంఖ్యలకు సంఖ్యలను గురించి, అంతరాలను గురించి సంబంధించిన శాస్త్రము. ఓకే. ఇది ఎలాంటి దృక్పథాల నుంచి ఉద్భవించింది అంటే హేతువాద దృక్పథాల నుంచి ఏర్పడిన విజ్ఞాన శాస్త్రమే గణితము అంటారు. గణితము హేతువాదం ద్వారా ఉద్భవించింది. గణితం అంటే ఏంటి అసలు? గణితం అంటే సంఖ్యలతో కొలతలు. గణితం అంటే సంఖ్యలతో కొలతలు. ఇందులో ఎలాంటి భావనలుంటాయి అంటే అమూర్త భావనలు ఉంటాయి. అమూర్త భావనలు అంటే ఏదైనా ఒక విషయాన్ని మనము ఫీల్ కానిది అంటే ఫీల్ కాని వాటిని అమూర్తము అని అంటాము. అంటే మనం ముట్టుకోలేము. దాన్ని టేస్ట్ చేయలేము. అలాంటి వాటిని అమూర్త భావనలను అంటాము. కాంక్రీట్, నాన్ కాంక్రీట్ అన్నట్టు. ఇది నాన్ కాంక్రీట్ విషయాల గురించి విశ్లేషణాత్మకంగా వ్యవహరించడానికి ఉపయోగపడే ఒక తరహా గణితము. ప్రత్యేక తరహము అన్నట్టు. ఓకేనా? ఇది గణితం. గణితం అంటే తార్కిక నిర్మాణము. గణితం అంటే ఒక విధమైన తార్కిక నిర్మాణము. ఇది ఎక్కడి నుంచెల్లి ఎటు పోతుంది? గణితము ఎక్కడి నుంచెల్లి ఎటు తీసుకెళ్తుంది అంటే, ఒక ప్రాబ్లమ్‌ను సాల్వ్ జేయడానికి మనం ఎక్కడి నుంచెల్లి ఎటు పోతున్నాము అంటే, ఒక దత్తాంశం నుంచి సారాంశానికి సాధించే పద్ధతి. గణితం అనేది ఒక పద్ధతి. ఏంటి అది? ఒక దత్తాంశం నుంచి అంటే ఇచ్చిన విషయాల నుంచి సాధించవలసిన విషయాలకు ఎళ్ళే మార్గమే, పద్ధతే గణితము అని అంటారు. గణితం ద్వారా మనకి ఏమొస్తుంది? ఆనందాన్నిస్తుంది. గణితం ద్వారా ఆనందాన్ని గెలుస్తుంది. అందుకే గణిత శాస్త్రము అంటే ఆనందాన్నిచ్చే మేధా ప్రవృత్తి. గణితము శాస్త్రం అంటే ఆనందాన్నిచ్చే మేధా ప్రవృత్తి. గణితము అమూర్త భావనలతో కూడిన శాస్త్రము. అమూర్త భావనలతో కూడిన శాస్త్రము. ఇది విజ్ఞాన శాస్త్ర తార్కిక హేతువాదము. ఇది విజ్ఞాన శాస్త్రం యొక్క తార్కిక హేతువాదము. అనిశ్చిత భావాలను కూలంకషంగా విశ్లేషించి తద్వారా నిశ్చిత భావాలను రూపకల్పన చేయడమే గణితము. అనిశ్చిత భావనలను అన్‌సర్టెన్ వాటిని విశ్లేషించి సర్టెన్‌గా మనకు మార్చేదే గణితముగా ఉంటుంది. నెక్స్ట్ వస్తువుల మధ్య సంబంధాలను తెలిపేదే గణితము. వివిధ వస్తువుల మధ్య సంబంధాలను తెలిపేదే గణితము. ఇది మానవ నిర్మితము. మానవ నిర్మితము. ఇది కేవలం మానవుని కృషి ఫలితము. మానవుల కృషి ఫలితము. అవునా? కాదా? ఇది మానవ నాగరికతకు అద్దం లాంటిది. ఇది మానవ నాగరికతకు అద్దం లాంటిది. ఇది గణిత శాస్త్రం యొక్క లక్షణాలు. ఓకే. ఇంతటితో ఈ వీడియోలో సంబంధించిన టాపిక్స్ అయిపోయినాయి. మనము ఈ వీడియోలో మనం ఏమి నేర్చుకున్నాము? పరిచయం నేర్చుకున్నాము. గణిత శాస్త్రము అంటే ఏంటో నేర్చుకున్నాము. నెక్స్ట్ వివిధ గణిత శాస్త్రవేత్తలు ఇచ్చిన నిర్వచనాలు నేర్చుకున్నాము. నెక్స్ట్ గణిత శాస్త్ర లక్షణాలను గురించి
మనం నేర్చుకున్నాము. నెక్స్ట్ వీడియోలో మనం ఏం నేర్చుకుంటాం? గణిత శాస్త్ర స్వభావం గురించి నేర్చుకుంటాము.